హాయ్ 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 అందరికీ హాయ్. AA23 మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో అనేది అయితే వచ్చేసింది. మామూలుగా అయితే మనం ఈ కాంబినేషన్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ కొన్ని సార్లు ఏమంటే ఈ డైరెక్టర్ వేరే హీరోలతో చేస్తారు అన్న న్యూస్ కూడా బాగా గట్టిగా అయితే వినపడతా ఉన్నది. ఇంకా ఫిక్స్ అయ్యి నెక్స్ట్ చేసేస్తారని కూడా వినపడతా అయితే ఉన్నది. అప్పటి నుంచి కొంచెం డౌట్ స్టార్ట్ అయింది, అసలు అల్లు అర్జున్ గారితో ఈ మూవీ చేస్తారా లేదంటే చేయరా, ఎలా అవుతుందో ఏమో అనేది. కానీ మొన్న అయితే మనం మాట్లాడినాం, మనకి చాలా దగ్గరలోనే అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి. మనం అనుకున్నట్టుగానే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అనౌన్స్మెంట్ వీడియో అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆ బీజిఎం గానీ అన్ని చాలా బాగా అయితే ఉన్నాయి. ఏమైనా గానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు అయితే చాలా మంచి లైన్ అయితే సెట్ చేసుకుంటా పోతారు. ఇప్పుడైతే అట్లీ గారితో మూవీ అనేది అయితే చేస్తున్నారు కదా, దీని మీద కూడా భారీగా అంచనాలు అనేది అయితే ఉన్నాయి. దీని గురించి కూడా చాలా రకరకాలుగా అయితే వినపడుతుంది. ఇప్పుడు లోకేష్ కనకరాజు గారితో మూవీ ఫిక్స్ అయ్యే అనౌన్స్మెంట్ వచ్చింది కదా, దీని మీద కూడా అనౌన్స్మెంట్ రాక ముందు నుంచి భారీగా అంచనాలు అనేది అయితే ఉన్నాయి. ఈ వీడియోతో ఇంకా కొంచెం అయితే పెరుగుతాయని నేనైతే అనుకుంటున్నా. చాలా కొత్తగా అయితే ఉంది ఈ అనౌన్స్మెంట్ వీడియో అయితే. నాకైతే బాగా నచ్చింది. ఆ కడియం ఇలా అనేది గాని, ఆ గుర్రాన్ని లేపడం గాని అన్ని చాలా బాగా అయితే అనిపించినాయి నాకు. ఇది ఇంకా అనౌన్స్మెంట్ వీడియో మాత్రమే. మూవీ తీసేటప్పుడు, ఈ మూవీకి సంబంధించి అప్డేట్లు వచ్చేటప్పుడు ఇంకా చాలా బాగుంటది. మామూలుగా అయితే లోకేష్ కనకరాజు గారు ఫస్ట్ ఇలాంటి అనౌన్స్మెంట్ తోనే లుక్ అనేది అయితే కొంచెమన్నా రిలీజ్ చేస్తా ఉన్నారు. కానీ దీంట్లో అంటే ఇంకా షూటింగ్ అనేది స్టార్ట్ కాలేదు కాబట్టి మనకైతే ఉత్త అల్లు అర్జున్ గారు రాకుండానే మనకి వీడియో అనేది అయితే రిలీజ్ అయితే చేశారు. ఎలా రిలీజ్ చేసినా గానీ నాకైతే బాగా నచ్చింది. చూడాలా, ఇంకా ఇప్పుడే కదా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, రానివ్వండి. ఇంకా ముందు దీనికి సంబంధించిన అప్డేట్లు లేదంటే అడ్లీ గారితో చేస్తున్న AA22 మూవీకి సంబంధించిన అప్డేట్లు ఇవన్నీ రానివ్వండి. వచ్చినప్పుడు మనమైతే మళ్ళీ ఖచ్చితంగా అయితే మాట్లాడదాం ఎలా ఉండయి ఏమనేది అయితే. మీకు ఈ అనౌన్స్మెంట్ ఎలా అనిపించింది అదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.